ములుగులో మృతి చెందిన మున్సిపాలిటీ కార్మికుడు మైదం మహేష్ కుటుంబానికి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాకులమారి లక్ష్మీ నరసింహారావు సహాయం అందించారు. మైదం మహేష్ ముగ్గురు ఆడపిల్లల పేరు మీద 5,50,000 రూపాయలు ఫిక్స్డ్ చేసిన బాండ్లను వారికి అందించారు. బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి, జిల్లా అధ్యక్షుడు కాకులమారి లక్ష్మీ నరసింహారావు కేటీఆర్ తరపున సహాయం చేశారు. తాడ్వాయి మండలం పంబాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత పులుసం పురుషోత్తం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. విషయాన్ని తెలుసుకున్న ములుగు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకులమారి లక్ష్మీ నరసింహారావు వారిని పరామర్శించారు. సమస్యను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో పురుషోత్తంను ఫోన్లో పరామర్శించారు. అంతేకాకుండా 5 లక్షల రూపాయలను ఆర్థిక సహాయం అందించారు. గత 15 రోజుల కింద మైదం మహేష్ గారు వారికి సరిగ్గా జీతాలు రాక వారి జీతాన్ని వేరే అధికారి విత్డ్రా చేసుకొని నానా యాతన పెట్టి తనకు జీతం ఇవ్వకపోవడం వల్ల మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. ఆ కుటుంబాన్ని మహేష్ గారికి సతీమణితో పాటు 3 చిన్న ఆడపిల్లలు చూసి కేటీఆర్ గారు ఈ బాధ తెలుసుకొని వారికి ఉన్న కష్టాలు అట్టడుగు వర్గానికి చెందిన కుటుంబం కాబట్టి వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు వాళ్ళ భవిష్యత్ ఏంది అని ఆయన చాలా మదనపడి ఆయన చాలా బాధపడి ఏదో ఒకటి ఆర్థికంగా నేను ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక సంకల్పంతో మీ అందరికీ తెలుసు మైదం మహేష్ చనిపోయిన రోజు డే అంతా ఉండి అక్కడ ధర్నాలు చేపట్టడం, కార్మికులతోని కర్షకులతో వాళ్ళందరితో కూడా అక్కడ ధర్నా చేపట్టడం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. మైదం మహేష్ చావుకు కారకులైనటువంటి వాళ్ళకి ఎవరికైనా కూడా శిక్ష పడాలి అని. దాని తర్వాత రకరకాల రాజకీయాలు జరగడం మీరందరూ చూస్తూనే ఉన్నారు. దాన్ని ఏ విధంగా ఆ చావుని ఏ విధంగా ఆ పిల్లగాడు పిల్లల్ని తన అమ్మాయికి జ్వరం వస్తే 2,000 అడిగినటువంటి కారణానికి రకరకాలుగా తిట్టి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు తిట్టి ఆయన ఇబ్బంది చేయడం, దాంతో మనస్తాపానికి గురై చనిపోవటం, ఆత్మహత్య ప్రయత్నం చేయడం అక్కడ నుంచి మీ అందరికీ తెలిసిన విషయం. కానీ